ఇక హైదరాబాద్ వ్యాప్తంగా భారీ వర్షాలు పడుతున్నాయి. నిన్నటి నుంచి సిటీ అంతటా భారీ వర్షాలు కురుస్తున్నాయి. చాలా ప్రాంతాల్లో రోడ్లపై వరద నీరు నిలిచిపోయింది. సిటీకి మరో 2 రోజులు రెయిన్ అలర్ట్ ఇచ్చింది వాతావరణ శాఖ. దీంతో బల్దియా కమిషనర్, ఉన్నత అధికారులు అలర్ట్ అయ్యారు. సిటీలో వర్షాలకు సంబంధించి మరిన్ని డీటెయిల్స్ శ్రవణ్ అడిగి తెలుసుకుందాం. శ్రవణ్, సిటీలో వర్షాల ఎఫెక్ట్ ఎలా ఉంది? వ్యాప్తంగా అన్ని ప్రాంతాల్లో వర్షం పడుతుంది. స్లైట్ డ్రిజిల్ ఉదయం పడినప్పటికీ ఇప్పుడు కొంత మోస్తారు వర్షం పడుతున్నట్లుగా వాతావరణ శాఖ ఇచ్చినటువంటి అప్డేట్ మేరకు తెలుస్తుంది. ప్రస్తుతం మనం ఎగ్జాక్ట్ మ్యాప్ చూస్తున్నాం. ఇది వాతావరణ శాఖ ఇచ్చినటువంటి అప్డేట్. మనం ఇక్కడ టైం కూడా గమనించవచ్చు. 11:30 నుంచి మధ్యాహ్నం 2:30 వరకు ఈ విధంగా వాతావరణం ఉండొచ్చు అనేది వాతావరణ శాఖ అంచనా వేసి మనకి ఇచ్చినటువంటి అప్డేట్. ఇది గ్రేటర్ హైదరాబాద్కి సంబంధించినటువంటి మ్యాప్. 150 డివిజన్లకు సంబంధించిన మ్యాప్ ఇది. మనం ఇక్కడ గమనించవచ్చు, మొత్తం డార్క్ గ్రీన్ మనకు కనిపిస్తుంది. నో రెయిన్ అంటే వైట్ కలర్లో కనిపిస్తుంది. సో ఇక్కడ మోడరేట్ స్పెల్ అంటే ఓ మోస్తారు వర్షం పడబోతున్నట్లు చెప్తా ఉన్నారు. 2 గంటల వరకు వాతావరణం ఈ విధంగానే ఉంటుంది అనేది అధికారులు చెప్పేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. నేను ఇతర ఏరియాలకు సంబంధించి, ఇది చార్మినార్కి సంబంధించి కావచ్చు, లేదంటే అన్ని గ్రేటర్ హైదరాబాద్లోని అన్ని ప్రాంతాల్లో ప్రస్తుతం చార్మినార్ జోన్కి సంబంధించి మలక్పేట్, సంతోష్ నగర్, చంద్రాయన్గుట్ట, చార్మినార్ ఇట్లా అన్ని ప్రాంతాలకు సంబంధించిన జోన్ వైజ్ అంటే వార్డు వారీగా కూడా ఏ వార్డులో ఎట్లా వర్షం పడేటువంటి అవకాశం ఉంది, మోడరేట్ ఉంటుందా, జోరు వర్షం పడుతుంది అనేటువంటి అంశాలను కూడా ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశారు. ఫలక్నుమా, పురాణాపూల్ దగ్గర మోడరేట్ రెయిన్ పడేటువంటి సూచనలు ఉన్నాయని చెప్తా ఉన్నారు. రాజేంద్ర నగర్లో కూడా మోడరేట్ రెయిన్, మెహదీపట్నంలో కూడా మోడరేట్ రెయిన్, ఇట్లా గ్రేటర్ హైదరాబాద్లోని అన్ని ప్రాంతాల్లో కూడా ఓ మోడరేట్ రెయిన్. ఖైరతాబాద్ జోన్కి సంబంధించినటువంటి ఏరియా, ఖైరతాబాద్ రాజ్భవన్కి రోడ్కి సంబంధించినటువంటి అప్డేట్. ఇక్కడ కూడా మోడరేట్ రెయిన్ పడేటువంటి సూచనలు ఉన్నాయని చెప్తా ఉన్నారు. దాంతోపాటు ఇది సోమాజిగూడకు సంబంధించినటువంటి ఏరియా, ఇది సెక్రటేరియట్, ఖైరతాబాద్ సెక్రటేరియట్ మనం గమనించవచ్చు. ఇక్కడ కూడా ఓ మోస్తారు వర్షాలు పడేటువంటి సూచనలు ఉన్నాయి అనేది వాతావరణ శాఖ ఇచ్చినటువంటి అప్డేట్ మేరకి మనకి తెలుస్తూ ఉంది. ఒకసారి మనం లాస్ట్లోకి వెళ్ళి చూస్తే ఇది ఎగ్జాక్ట్గా కలర్ కోడ్స్కి సంబంధించి లైట్ టు మోడరేట్ రెయిన్, ఇది ఇంపాక్ట్ ఏ విధంగా ఉంటుంది, ఏ విధంగా యాక్టివిటీస్ ఉండబోతున్నాయి, మున్సిపల్కి సంబంధించిన కానీ ఇతర శాఖలకు సంబంధించిన అధికారులు ఏ విధంగా పని చేయబోతున్నారు అనేది చెప్పేటువంటి ప్రయత్నం చేస్తూ ఉంది. లైట్ టు మోడరేట్ రెయిన్ పడితే ట్రాఫిక్ కొన్ని ప్రాంతాల్లో ఇబ్బందికరం ఉండొచ్చు. వెట్ అండ్ స్లిప్పరీ అంటే రోడ్లు కొంత స్లిప్పరీగా మారేటువంటి అవకాశాలు ఉన్నాయి. మట్టి ఒక జాల అక్యూములేట్ అయ్యేటువంటి అవకాశాలు ఉన్నాయని చెప్తా ఉన్నారు. ఎలక్ట్రిసిటీ, వాటర్ అండ్ అదర్ సోషల్ డిస్టర్బెన్సెస్ కూడా వచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయి. అంటే ఈదురుగాలతో కూడినటువంటి వర్షం పడినప్పుడు కొంత కరెంటు కొన్ని చోట్ల ఫ్లక్చుయేట్ అయ్యేటువంటి సూచనలు ఉన్నాయని చెప్తా ఉన్నారు. దాంతోపాటు డ్రైనేజ్ కూడా కొంత ఇబ్బందికరంగా ఉండొచ్చు అనేది చెప్తా ఉన్నారు. సో పరిస్థితిని ఇట్లా మారితే తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు ఇవి. మున్సిపల్ కార్పొరేషన్ ఫర్ డిస్ప్లేయింగ్ ద వార్నింగ్స్ అండ్ నెసెసరీ యాక్షన్ ఫర్ క్లియరింగ్ వాటర్, ఇది అధికారులు తీసుకోబోయేటువంటి చర్యలకు సంబంధించిన అప్డేట్ చూపించేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఒకవేళ మోడరేట్ టు హెవీ రెయిన్ పడితే పరిస్థితులు ఎట్లా ఉండొచ్చు అనేది వాతావరణ శాఖ అంచనా వేస్తే ఇది వాటర్ పూలింగ్ ఆన్ రోడ్స్ అండ్ లో లయింగ్ ఏరియాస్ ఇన్ ఫ్యూ ప్లేసెస్, లోతట్టు ప్రాంతాల్లో కొంత వాటర్ స్టాగ్నేట్ అయ్యేటువంటి అవకాశం ఉంది, కొంత ఇబ్బందికర పరిస్థితులు ఉత్పన్నమయ్యేటువంటి అవకాశం ఉంది ఒకవేళ మోడరేట్ నుంచి హెవీ రెయిన్స్ పడితే అనేది వాళ్ళు చెప్తా ఉన్నారు. దాంతోపాటు ఎలక్ట్రిసిటీ, వాటర్తో పాటు అదర్ సోషల్ డిస్టర్బెన్సెస్ కూడా కలిగేటువంటి అవకాశాలు ఉన్నాయి. సో తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు, ఎలక్ట్రిసిటీ అండ్ వాటర్ డిపార్ట్మెంట్ మే బీ అడ్వైజ్డ్, రెస్పాన్స్ ఫోర్స్ మే బీ అడ్వైజ్ టు టేక్ నెసెసరీ యాక్షన్ అనేటువంటి అంశాలను చెప్తా ఉన్నారు. ఇక హెవీ నుంచి వెరీ హెవీ పడితే ఏ విధంగా ఉంటుంది అనేది కూడా అప్డేట్ వాళ్ళు అంచనా చేస్తున్నారు. ప్రస్తుతం వాతావరణ శాఖ ఇచ్చినటువంటి అప్డేట్ ఏంటంటే మోడరేట్ రెయిన్సే పడేటువంటి అవకాశాలు ఉన్నాయని చెప్తున్నారు. కానీ ఒకవేళ హెవీ నుంచి వెరీ హెవీ వర్షాలు పడితే ఏ విధంగా పరిస్థితులు ఉండొచ్చు, తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు ఏందని క్లియర్గా చెప్పేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఓవర్ఫ్లో అంటే హుసేన్ సాగర్తో పాటు జంట జలాశయాలు కూడా ఓవర్ఫ్లో కావచ్చు ఒకవేళ హెవీ నుంచి వెరీ హెవీ వర్షం పడితే అనేది చెప్తా ఉన్నారు. దాంతోపాటు డ్యామ్స్ కూడా ఫుల్ అయ్యి వాటర్ బయటికి వచ్చేటువంటి అవకాశం ఉంది చెప్తున్నారు. డ్రైనేజ్ ఓవర్ఫ్లో, ట్రాఫిక్ కంజెషన్తో పాటు ఎలక్ట్రిసిటీకి సంబంధించినటువంటి ఇబ్బందులు ఉంటాయి. సో అధికారులు మాత్రం అప్రమత్తంగా ఉండాలని చెప్తున్నారు. మరోవైపు హుసేన్ సాగర్కి సంబంధించినటువంటి అప్డేట్ చూద్దాం. ఇది ఎగ్జాక్ట్గా హుసేన్ సాగర్ దగ్గర వాటర్ ఫ్లో ఎట్లా ఉందో మనం చూడొచ్చు. ప్రస్తుతము హుసేన్ సాగర్కి సంబంధించిన వాటర్ ఫ్లో, ఇన్ఫ్లో ఎట్లా ఉంది అని అధికారులు ఎవ్రీ 2 గంటలకు ఒకసారి మానిటరింగ్ చేస్తూ ఉన్నారు. కుకట్పల్లి, షేర్లింగంపల్లి, బాలానగర్, కుత్బుల్లాపూర్, జీడిమెట్ల, ఐడిపిఎల్,
సరూర్ నగర్, బోయిన్పల్లి, సికింద్రాబాద్ లాంటి ప్రాంతాల్లో నుంచి అక్కడ చెరువులు, ప్రధాన నాళాలకు సంబంధించినటువంటి వాటర్ నేరుగా హుస్సేన్ సాగర్లోకి వచ్చి చేరుతుంది. సో ఎగువ ప్రాంతంలో అధిక వర్షాలు పడుతుండడంతో మనము హుస్సేన్ సాగర్లోకి ఫ్లో ఎట్లా ఉందో చూడొచ్చు. 3 ఫీట్ల వరకు ఒక చిన్న తూమ్ లాంటిది ఉంటుంది, దాన్ని లిఫ్ట్ చేసి వాటర్ దిగువకి వదులుతున్నారు. ఈ వాటర్ ఇది హుస్సేన్ సాగర్ నుంచి విడుదల చేసిన తర్వాత వస్తున్నటువంటి వాటర్. ఇది మొత్తం చూస్తూ ఉన్నాం కదా, ఇది మొత్తం కూడా హుస్సేన్ సాగర్లో నుంచి బయటికి వచ్చి మూసీలోకి వెళ్ళి ఈ వాటర్ మొత్తం కూడా కలిసేటువంటి వాటర్ ఇవి. సో వాటర్ ఎంత ఎక్కువ ఫ్లో అవుతుందో మనము ఎగ్జాక్ట్గా మనం గమనించవచ్చు. ఈ వాటర్ కాస్త దోమల్గూడ, అశోక్ నగర్, గోల్నాకా మీద గుండా అంబర్పేట్ నుంచి మూసారాంబాగ్ దగ్గర మూసీలోకి వెళ్ళి చేరుతుంది. సో మూసీలో కూడా ప్రస్తుతం వాటర్ ఫ్లో అనేది కొంత అధికంగా ఉన్నట్లు అధికారులు అంచనా వేస్తున్నారు. ఇన్ఫ్లో అవుట్ఫ్లోకి సంబంధించిన అప్డేట్ కూడా రెగ్యులర్గా మానిటరింగ్ చేస్తూ ఉన్నటువంటి పరిస్థితి ఉన్నది. సో ఇప్పుడు మనము హుస్సేన్ సాగర్కి సంబంధించిన ఉస్మాన్ సాగర్, ఇది ప్రస్తుతం గండిపేట అని కూడా పిలుస్తారు. గండిపేటలో ఫుల్ ట్యాంక్ లెవెల్ ఎంత, ప్రస్తుతం ఉన్నటువంటి ఇన్ఫ్లో ఎంత అనేది చూసేటువంటి ప్రయత్నం చేద్దాం. ప్రజెంట్ లెవెల్ 1781.55 అడుగులు ప్రస్తుతం లెవెల్. ఫుల్ ట్యాంక్ లెవెల్ వచ్చేసి 1790 అడుగులు ఉండొచ్చు చెప్తున్నారు. ఇన్ఫ్లో దాదాపుగా 3000 క్యూసెక్లు. అది ఎగువ ప్రాంతంలో వికారాబాద్తో పాటు చేవెళ్ళ లాంటి ప్రాంతాల్లో కురుస్తున్నటువంటి వర్షానికి ఇన్ఫ్లో గండిపేటలోకి చాలా ఎక్కువ వచ్చి చేరుతున్నట్లు ఈ మ్యాప్ చూస్తే మనకి అర్థమవుతుంది. సో ఆ వాతావరణ శాఖ రాబోయే 2 గంటల్లో కూడా వాతావరణం ఈ విధంగా మోడరేట్ వర్షాలు కురిసేటువంటి అవకాశాలు ఉన్నాయి అనేది వాతావరణ శాఖ అంచనా వేసింది. సో దానికి అనుగుణంగా జిహెచ్ఎంసీ అధికారులు కొంత అప్రమత్తంగా ఉండాలి. జనాలు రోడ్ల మీదకి రాకుండా చూసుకోవాలి, అంటే రెగ్యులర్గా జనాలను అప్రమత్తం చేస్తూ ఉండాలి అనేది అధికారులు చెప్తా ఉన్నారు. ఎందుకంటే ఆదివారము రోడ్లు ఖాళీగానే ఉంటాయి, వర్షం పడుతుంది, వాతావరణం బాగుంది కదా అని రోడ్ల మీదకి తిరగడానికి వస్తే కొంత ఇబ్బందికర పరిస్థితులు ఉత్పన్నమయ్యేటువంటి అవకాశం ఉంది. వాటర్ స్టాగ్నేట్ అవ్వచ్చు, లేదంటే డ్రైనేజీల దగ్గర కొంత ఎక్కువ వాటర్ నిల్వ ఉంటే ఇబ్బంది పడేటువంటి అవకాశం ఉంది. కాబట్టి జనాలు మాత్రం రోడ్ల మీదకి రావద్దని చెప్తా ఉన్నారు. మరి కాసేపట్లో సిఎస్ శాంతకుమారితో కూడా గ్రేటర్ హైదరాబాద్ వ్యాప్తంగా ప్రస్తుతం కురుస్తున్నటువంటి వర్షం కారణంగా ఏమన్నా ఇబ్బందులు వచ్చాయా రాలేదా అనేటువంటి అంశంతో పాటు ఏమన్నా ఇబ్బందులు ఉత్పన్నం అవుతే ఏ విధమైనటువంటి జాగ్రత్త చర్యలు తీసుకోవాలి అని ఇవన్నీ వివరాలు కూడా సిఎస్ శాంతకుమారి అమరాపల్లితో అడిగి తెలుసుకోబోతున్నారు. అంతకన్నా ముందు ప్రిన్సిపల్ సెక్రటరీ దానకిషోర్ ఒక రివ్యూ తీసుకున్నారు. దాంట్లో జిహెచ్ఎంసీకి సంబంధించిన కమిషనర్ అమరాపల్లి, వాటర్ బోర్డు ఎండి అశోక్ రెడ్డితో పాటు హైడ్రా కమిషనర్ కూడా ఈ సమావేశంలో పాల్గొన్నారు. ప్రతి ఒక్కళ్ళు కూడా ఫీల్డ్ మీదకి వెళ్ళే విధంగా చూడాలి. వాళ్ళ ఆదివారము హాలిడే అని చెప్పి అధికారులు ఇంట్లో కూర్చుంటే మాత్రం కుదరదు. జనాలు ఇబ్బందులు పడుతున్నప్పుడు ప్రకృతి కొంత అంటే వాటర్ స్టాగ్నేట్ అయ్యేటువంటి పరిస్థితులు ఉంటే వర్షాలు అధికంగా పడేటువంటి సూచనలు ఉన్నాయి. కాబట్టి రెస్ట్ తీసుకోవడానికి వీల్లేదు. మనం ప్రభుత్వ ఉద్యోగులం, జనాలకు అవసరం ఉన్నప్పుడు ఖచ్చితంగా ఫీల్డ్ మీద ఉండాల్సినటువంటి బాధ్యత అందరిపైన ఉంది అనేది దానకిషోర్ చెప్పేటువంటి ప్రయత్నం చేశారు. సో ప్రస్తుతం డిప్యూటీ కమిషనర్తో పాటు మెడికల్ ఆఫీసర్లు, జోనల్ కమిషనర్లు కూడా ఫీల్డ్ మీదనే ఉండి ఏ ఏరియాలో వాళ్ళు ఉన్నటువంటి ఏరియా లేకపోతే వాళ్ళకి సంబంధించినటువంటి ఏరియాలో ప్రస్తుతం పరిస్థితి ఎట్లా ఉందని కూడా రెగ్యులర్లీ ఎవ్రీ అవర్ టు అవర్ అప్డేట్ తెలుసుకుంటున్నారు. ప్రిన్సిపల్ సెక్రటరీ దానకిషోర్ కూడా ప్రస్తుతం హుస్సేన్ సాగర్ దగ్గర పరిస్థితి ఎట్లా ఉందని కూడా అడిగి తెలుసుకుంటున్నట్టు తెలుస్తూ ఉంది. హుస్సేన్ సాగర్కి సంబంధించినటువంటి అప్డేట్ కూడా ఒకసారి నేను చెప్పేటువంటి ప్రయత్నం చేస్తా. హుస్సేన్ సాగర్లో కూడా బాగా ఇన్ఫ్లో అనేది పెరిగినట్లు అధికారులు చెప్తున్నారు. హుస్సేన్ సాగర్కి సంబంధించిన అప్డేట్ మనం ఒకసారి ఈ మ్యాప్ గుండా చూసేటువంటి ప్రయత్నం చేద్దాం. హుస్సేన్ సాగర్కి సంబంధించి ఎగ్జాక్ట్గా ఎక్కువ వర్షము పడతా ఉంది హుస్సేన్ సాగర్లో కూడా. ఇగో మనం ఇది హుస్సేన్ సాగర్కి సంబంధించి స్లూస్ నేను మొబైల్లో చూపించేటువంటి ప్రయత్నం చేస్తున్నా. ఇది స్లూస్ ఏ విధంగా ఓపెన్ చేసి వాటర్ దిగువకు వదిలేటువంటి ప్రయత్నం చేస్తున్నారో మనము చూడవచ్చు. దీనికి సంబంధించిన అప్డేట్ కూడా అంటే హుస్సేన్ సాగర్లో ప్రస్తుతం పరిస్థితి ఎట్లా ఉందని గంటకి కూడా మానిటరింగ్ జరుగుతున్నట్లు వాస్తవ పరిస్థితులు అధికారులు చెప్తున్నటువంటి దాని ప్రకారం తెలుస్తూ ఉంది. సో గ్రౌండ్ లెవెల్లో పరిస్థితులు కూడా ఈ విధంగా ఉన్నాయి. ఇది హుస్సేన్ సాగర్లో అధికారులు ఏ విధంగా మానిటరింగ్ చేస్తున్నారు అనేది మనము దీని ద్వారా మనకి ఒక అంచనా వస్తుంది. ఇది ఒక స్లూస్ ఉంటుంది. ఇక్కడ నుంచి 3 ఫీట్లు వీళ్ళు లిఫ్ట్ చేస్తే 3 ఫీట్లు ఆ స్లూస్ కొంత పైకి వస్తే ఈ వాటర్ కొంత దిగువకు వెళ్ళేటువంటి అవకాశాలు ఉంటాయి. వీళ్ళు ఇట్లా ఓపెన్ చేస్తేనే ఇట్లా వాటర్ ఫ్లోయింగ్ అనేది ఉంటుంది. సో ఓవరాల్గా గ్రేటర్ హైదరాబాద్ వ్యాప్తంగా వర్షాలు కొంత మోస్తారు వర్షాలు పడుతున్నాయి. ఇప్పటివరకు ఎక్కడెక్కడ వర్షపాతం ఎంత పడిందని ఒకసారి మనము గమనించేటువంటి ప్రయత్నం చేస్తే ఇది ఎగ్జాక్ట్ మ్యాప్
సరూర్ నగర్కి సంబంధించి 2.5 సెంటీమీటర్ల వర్షపాతం అధికంగా పడింది ఇప్పటి వరకు 8 గంటల నుంచి గమనిస్తే 2.5 సెంటీమీటర్ల వర్షపాతం సరూర్ నగర్లో పడితే సంతోష్ నగర్లో 2.4 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది ఇప్పటి వరకు. ఎల్బీ నగర్లో 2.3 సెంటీమీటర్లు, హైత్ నగర్లో 2.2 సెంటీమీటర్లు. అంటే ఇవి స్లైట్ వర్షంగానే వాళ్ళు అభివర్ణిస్తారు. ఇదే 2.5 కాస్త 4.5 లేదా 5.5 అయిన సెంటీమీటర్ల వర్షపాతం నమోదవుతే మాత్రం దాన్ని మోస్తారు వర్షంగా చెప్తారు. సో అధికారులు అందరూ ప్రస్తుతం గ్రౌండ్ లెవెల్లో పనిచేస్తూ ఉన్నారు, ఫీల్డ్ లెవెల్లో తిరుగుతూ ఉన్నారు. మరి కాసేపట్లో సిఏ శాంతికుమారితో జిహెచ్ఎంసీ కమిషనర్ అమ్రపాలి రివ్యూ మీటింగ్ పూర్తయిన తర్వాత ఆమె దగ్గర నుంచి ఏ విధమైనటువంటి ఇన్స్ట్రక్షన్స్ అందరూ అధికారులకి వస్తాయనేది చూడాల్సి ఉంది. అప్పటి వరకు మాత్రం ఏ అధికారి కూడా ఇంటికి వెళ్ళాల్సినటువంటి అవసరం లేదు. సాయంత్రం వరకు కూడా అంటే కంటిన్యూగా వర్షాలు పడుతున్నాయి. లోటదురు ప్రాంతాలు అంటే ముఖ్యంగా అశోక్ నగర్, దాని తర్వాత దోమల్గూడ, ఇటు నాంపల్లి, బాజార్ఘాట్ లాంటి ప్రాంతాలు, సరూర్ నగర్, రెడ్డి బ్రదర్స్ లేను, వనస్థలిపురం, నాగోల్లోని అయ్యప్ప కాలనీ, ఇటు జీడిమెట్ల, కుత్బుల్లాపూర్లోని గాజుల రామారాం, మోక్షిత్ కాలనీ, అయోధ్య నగర్, ఇట్లా కొన్ని ప్రాంతాలు ఉన్నాయి. ప్రతి చిన్న వర్షానికి కూడా ఇబ్బంది పడేటువంటి ప్రాంతాలు. ఆ ప్రాంతాల పైన ప్రత్యేకంగా మానిటర్ చేయాలని కమిషనర్ అమర్పాలి ఆదేశించారు. సో ఆమె ఆదేశాల మేరకు ప్రభుత్వం ఇచ్చినటువంటి గైడ్లైన్స్ ప్రకారం ప్రతి ఒక్క సిబ్బంది, మెడికల్ ఆఫీసర్ల దగ్గర నుంచి డిప్యూటీ కమిషనర్లు, జోనల్ కమిషనర్లు, ఇతర ఇంజనీరింగ్కి సంబంధించినటువంటి సిబ్బందితో పాటు మాన్సూన్ ఎమర్జెన్సీ టీంలు కూడా ప్రస్తుతం గ్రేటర్ హైదరాబాద్ వ్యాప్తంగా తిరుగుతూ ఉన్నాయి. ఎక్కడ వాటర్ స్టాగ్నేట్ అయినా కానీ ఆ వాటర్ని క్లియర్ చేసేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నాయి. అవి కాకుండా జిహెచ్ఎంసీ ప్రత్యేకంగా బోట్లు కూడా సేఫ్ సైడ్లో అందుబాటులో పెట్టుకుంది. మొత్తము దాదాపుగా 4 నుంచి 6 బోట్లు అందుబాటులో పెట్టుకున్నారు. ఏదన్నా మరీ ఇబ్బందికర పరిస్థితులు వస్తే, మొత్తము ఏరియా మునిగిపోతే ఆ బోట్ల ద్వారా జనాలను రక్షించేందుకు అక్కడ ఎక్కడైతే ఇబ్బందికర పరిస్థితులు ఉన్నాయో ఆ బోట్ల ద్వారా వెళ్ళి ఆ వాటర్ని క్లియర్ చేసేందుకు ఉపయోగపడతాయని బోట్లను కూడా సిద్ధం చేసుకున్నారు. సో అన్ని విధాలుగా కూడా ఎక్కువ వర్షం పడ్డ అంటే ప్రస్తుతం వాతావరణ శాఖ ఇచ్చినటువంటి అప్డేట్ ఏంటంటే మోడరేట్ మోస్తారు వర్షం మాత్రమే పడేటువంటి అవకాశాలు ఉన్నాయని చెప్తున్నారు. అయినప్పటికీ కూడా మోస్తారు నుంచి భారీ వర్షం, భారీ నుంచి అతి భారీ వర్షం కురిసినా కానీ ఏ విధంగా మనం యాక్షన్ ప్లాన్ రూపొందించుకోవచ్చు, ఏ విధంగా జనాలకు ఇబ్బంది రాకుండా చూడొచ్చు అని మొత్తం సిద్ధమై ఉన్నారని చెప్పుకోవచ్చు. ఒకవైపు హైదరాబాద్ డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ అసెట్ ప్రొటెక్షన్కి సంబంధించినటువంటి కమిషనర్ ఆయన కూడా ఫీల్డ్ మీదనే ఉన్నారు, జోనల్ కమిషనర్లు కూడా ఫీల్డ్ మీదనే ఉన్నారు, ప్రిన్సిపల్ సెక్రటరీ కూడా ఫీల్డ్ మీదనే ఉన్నారు. సో అందరూ అధికారులు గ్రౌండ్ లెవెల్లో తిరుగుతున్నారు. సో జనాలు అప్రమత్తంగా ఉండాలి. అధికారులు ఒకవేళ సూచనలు చేస్తున్నప్పటికీ కూడా దాన్ని బేఖాతరు చేసి రోడ్ల మీదకి వచ్చి మేము వాతావరణాన్ని ఎంజాయ్ చేస్తాము, పరిస్థితి ఎట్లా ఉందని చూస్తామంటే కొంత ఇబ్బందికర పరిస్థితులు ఉత్పన్నమవుతాయి. అధికారులు ఏ విధంగా పనిచేస్తున్నారో, ప్రభుత్వానికి సంబంధించినటువంటి ఆదేశాలు ఏ విధంగా వస్తున్నాయో దాన్ని జనాలు కూడా కొంత కోఆపరేట్ చేస్తే పరిస్థితులు నార్మల్గా ఉంటాయి. ఎట్లాంటి ప్రాణ నష్టం, ఆస్తి నష్టం కాకుండా ఉంటుంది అనేది అధికారులు చెప్పేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. అధికారులు వాళ్ళు చెప్పినప్పటికీ కూడా జనాలు కూడా వాళ్ళంతా వాళ్ళు స్వయ నియంత్రణ పాటిస్తే కొంత ఇబ్బందులు తగ్గేటువంటి అవకాశం ఉంది. ఇది ఓవరాల్గా ప్రస్తుతం గ్రేటర్ హైదరాబాద్ వ్యాప్తంగా హయత్ నగర్ నుంచి ఇటు చందనగర్ వరకు, వనస్థలిపురం నుంచి ఇటు చంద్రాయణగుట్ట వరకు ఓ మోస్తారు వర్షం పడుతుంది. అత్యధికంగా సరూర్ నగర్లో 2.5 సెంటీమీటర్ల వర్షపాతం ఇప్పటివరకు నమోదైంది. మధ్యాహ్నం 2 గంటల 30 నిమిషాల వరకు ఓ మోడరేట్ రెయిన్స్ మాత్రమే హైదరాబాద్ వ్యాప్తంగా పడేటువంటి అవకాశం ఉన్నట్టుగా వాతావరణ శాఖ చెప్తుంది.